హలో, నేను మిస్ రావు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్గా ఉన్నటువంటి ఇద్దరు ఐపీఎస్లు అయితే పక్కకు తొలిగారు ఎన్నికల విధుల నుంచి. ఎన్నికల విధులు నిర్వహిస్తున్నటువంటి వాళ్ళు కీలకమైనటువంటి వాళ్ళు ఇంకా అనేక మంది ఉన్నారు. వాళ్ళని ఎందుకు ఈసీ పక్కకు పెట్టలేకపోతుంది అనే దాని మీద విశ్లేషణ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మన దగ్గర రాజకీయ విశ్లేషకులు దుర్గా కుమార్ గారు ఉన్నారు. నమస్తే అండి దుర్గా కుమార్ గారు. నమస్కారం రావు గారు, మన వీక్షకులు కూడా నమస్కారం. సార్, ఎలక్షన్ కమిషన్ మీద ఒక ఫైట్ చేస్తున్నారు విపక్షాలు. అయినా కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం జగన్మోహన్ రెడ్డి సేవలో తరిస్తూ ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. రీసెంట్గా ఇద్దరిని పక్కకు పంపించారు. అంతకుముందు 6గురులను, ఒక 3 ఐఏఎస్లని, 6 ఐపీఎస్లను పంపించారు. అయినప్పటికీ ఇంకా కీలకమైనటువంటి వాళ్ళు ఉండడానికి, కొనసాగడానికి ప్రధాన కారణాలు ఏం కనబడుతున్నాయి? ఇప్పుడు ఫ్రేమ్ ఒక చట్టం ఉందండి. ఆ ఫ్రేమ్ మొత్తం కూడా పుచ్చిపోయి ఉంది, కానీ ఎంతో కొంత సపోర్ట్ ఇస్తుంది అన్నప్పుడు దేన్ని మార్చాలి? ఏదో కొన్ని బాగా పుచ్చిపోయిన వాటిని ఇమీడియట్గా రీప్లేస్ చేస్తారు, కానీ టోటల్ ఫ్రేమ్ కూడా ఆ పరిస్థితిలో ఉందని కేంద్ర ఎన్నికల సంఘాలకు తెలుసండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికార యంత్రాంగంతో ఒక రహస్య ఒప్పందం కుదుర్చుకుంది. అది బూత్ లెవెల్ కానిస్టేబుల్ నుంచి హయ్యర్ లెవెల్ ఆఫీసర్ రాక ఎవరి స్థాయిలో వాళ్ళకు ఒక డీల్ మాట్లాడుకుంది. వాళ్ళు ఒక అవగాహనకు వచ్చేసారు. కాబట్టి ఇది ఇక మనం దీన్ని ప్రక్షాళన చేయటం అనేది కూడా అసాధ్యమైన విషయం అనేది కేంద్ర ఎన్నికల సంఘం ఒక 15 రోజుల కిందటే గమనించిందండి. ఇది అసాధారణమైన పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో కేంద్ర ఎన్నికల సంఘం ఎదుర్కొంటుంది. అందుకే రెండోసారి మళ్ళీ మీకు గుర్తుందో లేదో విజయవాడ నోవాటెల్లో మీటింగ్ పెట్టి కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు ఎస్పీఎల్కి, కలెక్టర్లని పిలిపించి ఇంకా ముఖ్యమైన ఉన్నతాధికారులని, ఐఏఎస్ ఐపీఎస్లు మాత్రమే మేము ఎన్నిసార్లు హెచ్చరించినా మీ పద్ధతి మార్చుకోవట్లేదు, మీ మీద మేము చాలా కఠినమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. మేము దేశవ్యాప్త సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా మేము ఎంత బిజీగా ఉన్నా కూడా మీ నిర్లక్ష్యం గురించి మాట్లాడటానికి మళ్ళీ రెండోసారి ఆంధ్రప్రదేశ్కి రావాల్సి వచ్చింది. ఇది చాలా తీవ్రమైన విషయం. మేము గనక ఈసారి చర్యలు తీసుకుంటే పేపర్ మీద పెట్టి తీసుకోవాల్సి వస్తుంది. అది మీ కెరియర్స్లో దెబ్బతింటుంది. అది మీరు ఆ తర్వాత మమ్మల్ని అనుకుని లాభం లేదని రెండోసారి కూడా హెచ్చరించారు. అది మీరు గుర్తెచ్చుకోండి. రెండోసారి చేశారు. మళ్ళీ 3 ప్రత్యేకమైనటువంటి పరిశీలకులను పంపించారు. ఇప్పుడు మళ్ళీ తాజాగా ఒక లోక్సభ స్థానానికి ఒకరిని వేశారు. అవునండి. ఇన్ని చేసిన అవునండి, జగన్మోహన్ రెడ్డి సేవకులు అయితే మారలేదు కదా. అదే కదా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఒక ప్రత్యేకమైన ఛాలెంజ్ ఇస్తుందండి కేంద్ర ఎన్నికల సంఘం. ఎన్నికల సంఘానికేనా? కేంద్ర ఎన్నికల సంఘానికి. ఇదివరకు గతంలో ఆంధ్రప్రదేశ్ అనేది చాలా శాంతియుతంగా ఎన్నికలు జరిగే ఒక మంచి క్రమశిక్షణ కలిగిన రాష్ట్రం. ఇవాళ బీహార్, జార్ఖండ్ లాంటి రాష్ట్రాలకి కూడా మించి ఇక్కడ ఒక ఛాలెంజ్ ఎదుర్కొంటున్నారు. 1, 2 అయితే పురుగులు అన్నం తింటున్నప్పుడు ఏరేయొచ్చండి. ఇక మొత్తం అన్నంలో ఎన్ని బియ్యం ఉన్నాయో అన్ని పురుగులు ఉన్నప్పుడు ఇక ఎన్ని ఏరతారు? అక్కడికి కొన్ని పెద్ద పురుగుల్ని ఏరారు. ఇప్పుడు మీరు అన్నట్టు పక్కన పెట్టేశారు, వీళ్ళు ఎన్నికల నిర్వహణలో పనికిరారని. అంటే దానివల్ల మిగిలిన వాళ్ళు పనికొస్తారని కాదు, కానీ తప్పని పరిస్థితి. ఎన్నికలు అయితే జరగాలి, ఎవడో ఒకడు కూర్చోవాలి అక్కడ. అందుకే ఒక 3 ప్రత్యేక పరిశీలకుల్ని పంపించారు రాష్ట్రానికి. ప్రతి నియోజకవర్గానికి వచ్చే పరిశీలకులు కాకుండా సూపర్ పరిశీలకులు వీళ్ళు. అంటే బాగా సీనియర్ ఆఫీసర్స్, టఫ్ డెసిషన్స్ తీసుకోగలిగిన వాళ్ళు, అడ్మినిస్ట్రేషన్ మీద ఫుల్ కెపాసిటీ ఉన్నవాళ్ళు. వీళ్ళ పనితీరుని, పరిశీలకుల పనితీరుని కూడా గమనించి అక్కడున్న లోకల్ ఎస్ఐ, ఎస్పీ, కలెక్టర్ల పనితీరుని కూడా రెగ్యులర్గా గమనించుకుంటా వాళ్ళు ఏ విధంగా హెల్ప్ చేయడానికి ప్రయత్నిస్తున్నారో వాటికి చెక్ పెట్టగలిగినంత యంత్రాంగాన్ని దింపారు. అయినా ఇప్పటికి కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా పూర్తి ధైర్యం రాలేదు. క్షేత్రస్థాయి నుంచి సాలిగూడిలాగా అదే ఇంకా వాళ్ళకు కూడా రాలా. అర్థమవుతుంది అసలు వాళ్ళకి. అర్థమైందండి, వాళ్ళకి అర్థమైంది. నిష్పాక్షికంగా అయితే చీఫ్ సెక్రటరీ మరి డీజీపీని మార్చాలి. అయితే ఏంటంటే ఇప్పుడు వీళ్ళు కింద నుంచి ఎవరైతే బాగా ప్రాబ్లమాటిక్ గా ఉన్నారో వాళ్ళు మార్చారు. రెండోది, ఈ చీఫ్ మినిస్టర్ సెక్యూరిటీ పరంగా కూడా విఫలమయ్యారు. ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ అంటే ఒక వ్యూహం ప్రకారం ఫెయిల్యూర్ చేయడానికి ఒప్పందం కుదిరింది. ఇది జగన్మోహన్ రెడ్డికి కూడా వీళ్ళు రక్షణ కల్పించలేకపోయారుగా. ఇప్పుడు కనీసం వాళ్ళ ముఖ్యమంత్రి రక్షణ అంటే అది మళ్ళీ ఇంకో 2వ యాంగిల్లో పడుతుంది కదా. అది రక్షణ కాదు, అది డ్రామా. అది 2 విధాలా వీళ్ళే నష్టపడుతున్నారండి. ఆ డ్రామాని బయటకు తీసుకొచ్చి వాళ్ళకి చెప్పకపోవటం కూడా వీళ్ళదే తప్పుగా.
ఇప్పుడు ఎటు అయినా వీళ్ళే అధికారులేగా దొరికేది. అదే అన్నా ఇప్పుడు వీళ్ళు రెండుగా ఏది చెప్పి అయినా తప్పించుకోలేరు. కనీసం క్రాంతి రాణా టాటా గారు దీని మీద ఎంక్వైరీ చేసి నిష్పక్షపాతమైన రిపోర్టు దీనికి ఇచ్చి ఇది మా ఫెయిల్యూర్ కాదు, వాళ్లే కావాలని మమ్మల్ని అడిగారు, ఈ ఏర్పాట్లు చేసుకుంటున్నాం సహకరించమని, అందులో భాగంగా మా వల్ల కూడా తప్పు జరిగింది అని అంటే కొంతవరకే ఒక ఎక్స్క్యూజ్ దొరికేది. అట్లా కాకుండా దీన్ని ఎవరినో వడ్డీ పిల్లల మీద తోసి ఎవరో అభాగ్యులు తీసుకొచ్చి జైల్లో వేసి ఫ్యాబ్రికేట్ చేసి రాయి పడిందని కాసేపు, క్యాటపాల్ట్ తో కొట్టారని కాసేపు, గన్ ఫైర్ కాలిందని కాసేపు, ఏవో సృష్టించారు. ఎయిర్ గన్ అని కాసేపు, లేదు పెద్ద గన్నేనని కాసేపు, ఇవన్నీ సృష్టించడంలో ఇవాళ ఆయన కూడా దోషిగా మిగలాల్సి వచ్చింది. అది ఆయన తప్పించుకోదలుచుకుంటే గనక ఆయన ఫ్రాంక్ గా చెబితే ఆయన ఉద్యోగం ఏం ఉండదు. వాస్తవాలు పెట్టేశాము, వాళ్ళు రేపు చీఫ్ మినిస్టర్ ఉంటే ఉంటాడు, ఉండకపోతే వాళ్ళని పక్కకు పంపించారు కాబట్టి వాళ్ళిద్దరు తప్పు చేసినట్టు నిర్ధారించినట్టే, అందులో తిరుగులేదు. ఇప్పుడు ఇవాళ వాళ్ళు ఆర్గ్యుమెంట్ చేసుకునే పరిస్థితి లేదు. మరి ఇప్పుడు చీఫ్ సెక్రటరీ విషయంలో 33 మంది వృద్ధులు మరణించారు పెన్షన్లు. అలాగే రాజేంద్రనాథ్ రెడ్డి విషయంలో ప్రైమ్ మినిస్టర్ ది ప్రోగ్రామ్ ఫీ అది ఆర్గనైజేషన్ చేయడంలో ఒకటి కనపడుతుంది, ఇప్పుడు ఇది సీఎం కనపడుతుంది. మరి అసలు తలకాయలను వదిలిపెట్టి కింద మార్పులు చేస్తే పరిష్కారం ఉంటుందా? ఇప్పుడు మంచి ప్రశ్న అడిగారండి. ఇప్పుడు కనీసం ఒక 9 మంది ఐపీఎస్లో ఆంధ్రప్రదేశ్ లాంటి చిన్న రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణలో ఫెయిల్ అయ్యి కానీ సెక్యూరిటీ ఫెయిల్ అయితే అది ఆటోమేటిక్గా డీజీకి నాకు తెలియదు అనడానికి వీల్లేదండి. ఖచ్చితంగా ఆయన బాధ్యత వహించి తీరాలి నైతికంగా. ఆయన టెక్నికల్గా తర్వాత మాట, ఇప్పుడు ఆయన తప్పించుకునే పరిస్థితి ఏమి ఉండదు. రెండోది డీజీపీ కాదండి, ఇన్ఛార్జ్ డీజీపీ. ఇవాళ కాకపోతే రేపైనా ఇవి ఎన్నికల్లో సంబంధించిన కేసెస్ విచారణ అనేది ఎన్నికలు అయిపోగానే అయిపోదండి. ఈ ఫెయిల్యూర్స్ తర్వాత కూడా టేకప్ చేసి విచారించే అధికారం కేంద్ర హోంశాఖ ఉంటదండి. ఇప్పుడు ఇవాళ బాధ్యత చేశారు కదా, మళ్ళీ వాళ్ళ మీద ఉంటుందా? ఖచ్చితంగా అండి. ఇప్పుడు డిపార్ట్మెంట్లుగా చాలా కీన్ ఎంక్వైరీ జరుగుతుందండి. ఇప్పుడు క్రాంతి రాణా టాటాది ఇవాళ ఆయన బాధ్యుని చేశారు కదా, అసలు సెక్యూరిటీ పరంగా కరెక్ట్గా స్పందించారా లేదా అనేది మీరు నేను చెప్పలేము. వాళ్ళ ప్రోటోకాల్ ప్రకారం ఏమేమి జరగాలి, ఎక్కడెక్కడ ఏం ఫెయిల్యూర్ అనేది వాళ్ళు అనాలిసిస్ చేస్తారు. ఇప్పుడు గుండె జబ్బు ఉందా లేదా అని మనం ఎవరి గురించి చెప్పలేము కదండి, ఎవరు కార్డియాలజిస్ట్ చెప్పాలి. అట్లాగే ఇప్పుడు అది ఆ ఫెయిల్యూర్ ని అనాలిసిస్ చేయాలంటే మామూలు వాళ్ళ వల్ల కాదండి. సెక్యూరిటీ పరంగా ఈ విధుల్లో అవగాహన ఉన్న వ్యక్తులు ఎంక్వైరీ చేసి దాని ఎక్స్రే రిపోర్ట్ ఇస్తారు. ఎక్కడెక్కడ ఫెయిల్ అయింది, ఎందుకు ఫెయిల్ అయింది, ఇందులో రాణా పాత్ర ఎంత ఉంది, రాణా వాళ్ళ మాటిని ఇతను చిక్కుల్లో పడ్డా లేకపోతే ఇతనే ఫెయిల్యూర్ అయ్యాడా అనేది వాళ్ళు అనాలిసిస్ చేయగలరు. కానీ రెంట్లో ఏది కాజ్ అయినా కూడా రాణా గారు అయితే శిక్ష అనిపించక తప్పదు. అట్లా స్క్రూటినీ చేస్తారు ఖచ్చితంగా. ఇవన్నీ డైరెక్ట్ కనిపిస్తుంది. ఇప్పుడు ఏంటంటే లేమని మాట్లాడుకునే మనం వేరండి, దాన్ని ఇప్పుడు మనం ఫోటో ఎక్స్రే తీసుకెళ్తాం సార్, మనం నెగటివ్ అయితే చూస్తాం. డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే దాన్ని ఒక లైట్ ఎంక్వైరీ చేసేది వేరే. ఇప్పుడు ఆయన దాని లైట్ లోకి పెడతాడు, పెట్టగానే ఆయన మొత్తం క్షుణ్ణంగా చూడగలుగుతాడు. ఒక లేమ్యాన్ గాను మనం ఏం చూడగలుగుతాం, దాన్ని ఎక్స్రే చూసి మనం చెప్పగలమా? ఆయన ఎప్పుడైతే అక్కడ చూస్తా ఉంటాడో దానికి ఒక అవగాహన వచ్చేస్తుంది ఈ పేషెంట్ స్థితి ఏంటని. అట్లాగే వాళ్ళు డిపార్ట్మెంటల్ గా డీప్ గా సీక్రెట్ గా వాళ్ళు అనాలిసిస్ చేస్తారు మొత్తం సిచ్యువేషన్. కాదు ఇప్పుడు ఇదంతా ఒక ఎత్తు అయితే ప్రైవేటుగా పెట్టుకున్నారు కొంతమందిని సలహాదారులు అని చెప్పి చాలా మందిని పెట్టుకున్నారు. 50 మంది దాకా ఉన్నారు. అదే ఎంతమందిని చాలా మందిని పెట్టుకున్నారు. దాంట్లో క్యాబినెట్ 10 మందికి ఉన్నాయి, దాదాపు 30 మందికి ఉన్న వాళ్ళు అజయ్ కల్లా ముక్కలు ఉన్నట్టున్నారు. తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి వీళ్ళు ఉన్నారు. ఇప్పుడు వీళ్ళిద్దరూ బాగా ప్లే చేస్తున్నారు అనేది కదా, ధనంజయ రెడ్డి అను అజయ్ కల్లాం ఇద్దరు వాళ్ళే సీఎం ఆఫీసులో నుంచి డైరెక్ట్ గా మానిటర్ చేస్తున్నారు మొత్తం అనేది. డైరెక్ట్ గా ఆధారాలతో సహా తెలుగుదేశం వాళ్ళు కంప్లైంట్ చేశారు. మరి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి ఏంటి వీళ్ళ కేంద్ర రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా కేంద్రానికి రాసిందండి. సజ్జల రామకృష్ణారెడ్డి గారు ప్రతిపక్షాల మీద అది చెప్పి 10 రోజులు అవుతుంది. అదే అన్న 10 రోజులు అవుతుంది. మీరు అన్నట్టు మళ్ళీ వాళ్ళు వీళ్ళకి అడ్వైజ్ కూడా చేశారని కూడా తెలుస్తుంది రాష్ట్ర ఎన్నికల సంఘానికి.
ఇప్పుడు మీరు అన్నట్టు ఎలక్షన్ దగ్గరికి వచ్చిందండి. అవును. ఇప్పుడు మొత్తం సార్వత్రిక ఎన్నికల ఏర్పాట్లలోనే ఉంటారా, కేవలం ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఈ మిస్యూజ్ గురించి ఒక అవగాహనకి అయితే వాళ్ళు వచ్చేసారు. ఇక ఏదైనా కానీ రేపు కేంద్ర ఫోర్సెస్ని ఎక్కువ పెట్టాలండి ఆంధ్రప్రదేశ్కి సంబంధించినంత వరకు. తర్వాత అట్లాగే ఆ ఎస్పీ స్థాయి అధికారులని ప్యారలల్గా ఇప్పుడున్న ప్రజెంట్ ఎస్పీలు కాకుండా ఇంకొక ఎస్పీ స్థాయి అధికారులని ఎక్కడి నుంచి తీసుకొస్తారు? జగన్ కి ఎస్పీ స్థాయి అధికారులు పోయి ప్రొటెక్షన్ చూడాలని చెప్పి డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి తాజాగా ఉత్తర్వులు ఇచ్చారు కదా. అయితే వాళ్ళ సెక్యూరిటీలో తరిస్తున్నారు కదా. అదే తరిస్తారు. కేంద్ర ప్రభుత్వానికి అనేక పోలీస్ ఫోర్సెస్ ఉన్నాయండి. అందులో బోల్డ్ మంది డీజీలు ఉన్నారు, ఎస్పీలు ఉన్నారు. ప్యారలల్ గా వేరే స్టేట్ కాదు, వేరే వింగ్స్ ఉన్నాయి. డిపార్ట్మెంట్ చాలా వింగ్స్ ఉన్నాయి. మనకు తెలియని అనేక ఉన్నాయి. ఆ తర్వాత బార్డర్ ఎన్నో ఉన్నాయి. అట్లాంటి ఫోర్సెస్ దింపి వాళ్ళ ఎస్పీలని ఇక్కడ పెడతారు, వాళ్ళతో మానిటర్ చేస్తారు. ఎందుకంటే మొన్న కర్నూలులో జరిగిన ఒక ఇన్సిడెంట్లో అవినాష్ రెడ్డి గారిని అరెస్ట్ చేయలేక సిబిఐ అధికారులు వెనక్కి వెళ్ళిపోయారు. కాబట్టి లోకల్ పోలీస్ ఎంత రిలయబుల్లో ఎంత కాదో ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి తెలియనిది కాదు. కాబట్టి రెగ్యులర్ ఫోర్సెస్ లేనట్టుగానే భావిస్తారండి వాళ్ళు. సిచ్యువేషన్ ఆఫ్టర్ నామినేషన్స్ వచ్చి కరెక్ట్ గా ఎన్నికల్లో జరిగే టైంలో బాగా కాన్సన్ట్రేటెడ్ గా పెడతారండి. అట్లా అనమాట. సో దాని అప్పుడు ఇంకా చెప్పాలంటే వర్చువల్ గా స్టేట్ లో ఉండే సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ కానీ పోల్ అరేంజ్మెంట్స్ కానీ వర్చువల్ గా సెంట్రల్ గవర్నమెంట్ చేతిలోకి వెళ్ళిపోతాయి.